థ్యాంక్ యూ సో మచ్. ఏంటి లైక్ ఈ హిట్ నాకు ఓకే చాలా చాలా ఆనందంగా ఉంది. బట్ మోర్ దాన్ దాట్ టు మై బ్రదర్. ఆ రోజు లైక్ ట్రైలర్ లాంచ్ డే నాకు ఇప్పుడు కూడా తెలుసు. వెన్ ఐ కాల్డ్ అన్నా హీ కాల్డ్ మీ Akka. I don't mind because my Anna has given a superb movie. I'm so happy about it. Thank you so much. And ఇంకా ఈ మూవీలో నేను ఉండాలంటే మెయిన్ రీజన్ భరణి గారు. బికాజ్ ఈ మూవీ నాకు వచ్చిన టైంలో చాలా కన్ఫ్యూషన్ వస్తుంది. ఏంటి చాలా ఏంటి మూవీ చేసిన టైంలో ఈవెన్ దో దే ఆర్ నాట్ రిలేటెడ్ టు సినిమా దే విల్ జస్ట్ మెసేజ్ వై ఆర్ యూ యాక్టింగ్ విత్ అ కామెడియన్ ఆ క్వశ్చన్ మార్క్. బట్ to them, I'm giving the answer, Jemo Nishimura. Now he's proved as a hero. So, నిజంగా అంత కామెడీని ఇది చేయకూడదు అది చేయకూడదు ఏం లేదు. ఈవెన్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ అ సిస్టర్, యాజ్ అ డాటర్, దెన్ ఐ బికేమ్ అన్ యాక్ట్రెస్. సో మై లైఫ్ స్టార్ట్ ఫ్రమ్ ద స్టేజ్. సో ఆ టైంలో స్టేజ్లో ఉండే టైంలో నేను డాన్సర్ ఇప్పుడు కూడా నేను డాన్సరే. బట్ ఐఎమ్ రియాలిటీ షో విన్నర్. బట్ రైట్ నౌ ఎస్ ఐఎమ్ అన్ యాక్ట్రెస్. సో అది నాకు తెలుసు. సో థ్యాంక్స్ టు భరణి గారు. అంటే అతను చెప్పిన మాట అంతే, డూ దిస్ క్యారెక్టర్, ఇట్స్ అ డిఫరెంట్ రోల్ ఫర్ యూ. ఇప్పుడే నాకు తెలుస్తుంది ఎందుకు డిఫరెంట్ అంటే బికాస్ నా ఫ్యామిలీ ఫ్రెండ్ సినిమాటోగ్రాఫర్ అతనికి తెలుసు పూర్ణ అంటే ఒక షీఈ్ వన్ నాట్ బబ్లీ జంపీ గర్ల్. సో ఆ జంపీ గర్ల్కి ఈ టైప్ క్యారెక్టర్ చేసి ప్రూవ్ చేసి ఇట్ విల్ బి రియల్లీ గుడ్. సో నేను అంత కంట్రోల్గా if I have done that everything, even director, as you said, sir, the way I looked, the way I turned, it's not because of me, it's because of my Shivaji Anna. He will say to me, Purna, vattu baledu. He will tell like that, bad, one more. It's like that. So my characters become so good because of Shivaji sir. And ippudante naaku enta ishtam happy ga untante like ఫస్ట్ ఎవ్రీ వన్ కాల్స్ మీ అవను హీరోయిన్ అవను హీరోయిన్ అంతే. బట్ ఇప్పుడు జేము నిశ్చయమురా రాణి నేమ్ నాకు వస్తుంది. ఇప్పుడు నాకు 3 నేమ్స్ ఉంది. నిజం నేమ్ షమ్నా కాసిం, నెక్స్ట్ పూర్ణ, ఇప్పుడు రాణి. సో మై మమ్మీ అండ్ డాడీ సిట్టింగ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఐఎమ్ సో హ్యాపీ బికాస్ ఫస్ట్ టైమ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ ఇన్ హైదరాబాద్ బోత్ ఆఫ్ దెమ్ కమింగ్ టుగెదర్. నాకు రాజ్గారి గది అవను అన్న హిట్ అయిన తర్వాత కూడా they couldn't come together because చూడాలి ఈ మూవీస్ థియేటర్లీ చూడాలి అంతే. బికాస్ అతన లైఫ్ he dies for cinema, he lives for cinema. As Maglavaram sir said, he will never get married to someone, he will get married to cinema kada. So his wife is cinema. So he is going to become a great maybe the next Maniratnam for every language, for sure, no doubt about it. And ఇప్పుడు నాకు థ్యాంక్స్ చెప్పాలి అందరికీ. రవి వర్మ గారు, ఐఎమ్ సారీ, ఐ కాల్ యూ జేసీ, హీ జస్ట్ లివ్డ్ ఇన్ హిస్ క్యారెక్టర్, ఐఎమ్ సారీ. అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ బ్రో కార్తిక్, you gave a life for the film. Thank you so much. Your sound made me more popular in Hyderabad, Andhra. My dad, my uncle, Subraju uncle, ఏంటి ఈ మూవీ నాకు ఇట్స్ నాట్ లైక్ అ హీరోయిన్ నిజంగా. బికాస్ యూ క్యాన్ సీ మీ హౌ హ్యాపీ ఐ యామ్ బికాస్ హీ కాల్స్ మీ సిస్టర్, హీ కాల్స్ మీ డాటర్. అండ్ శ్రీనివాస్ గారు కూడా హీ నెవర్ బిహేవ్ మీ లైక్ అ డాటర్, లేదు ఒక ప్రీవియస్ లైఫ్ బాయ్ ఫ్రెండ్. ఓకే. So the way even sometimes shooting koncham late unte he will call and say Purna till 10 o'clock can we shoot. He's never like a hero. So thank you so much for supporting.